ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు ఇది భవిష్యత్తులో పెను సంచలనానికి ఒక వేదిక అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే అయోధ్య రామ మందిర వివాదానికి సంబంధించినటువంటి ఇష్యూలో అప్పట్లో ఏది బాబ్రీ కట్టడం వివాదం, అయోధ్య రామాలయ నిర్మాణ వివాదం వచ్చినప్పుడు చూసా. అప్పుడు మ్యాక్సిమం ఓ స్వామీజీని పట్టుకొస్తే ఒక 500 మంది వస్తే వామ్మో అనుకునేవాళ్ళు. కవరేజ్ చేసే నేను అప్పుడు పేపర్లో పనిచేసినప్పుడు, టీవీలో పనిచేసినప్పుడు చాలా పరిమితంగా వచ్చేవాళ్ళు. అది కూడా ఈ సంఘ పరివార కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువ కనిపించేవాళ్ళు, మిగతా వాళ్ళు తక్కువ కనిపించేవాళ్ళు. అలాంటిది హిందువులలో ఇంత చైతన్యం రావడం, ఇంత సంఘటితం కావడం, పార్టీలకు అతీతంగా ఒక చోటకు వచ్చి డిమాండ్ ప్రారంభమైతే, అయోధ్య ఉద్యమం ప్రారంభించిన రోజున ఎవడు అనుకోలా గుడి కడతారని, ప్రాణాలైనా అర్పిస్తాం రామ మందిరం నిర్మిస్తామంటే నవ్వుకున్నోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. నిర్మాణం జరిగింది కదా. ఇది కూడా ఖచ్చితంగా ప్రారంభమైన ఒక పెను విప్లవం అనుకోవాలి. ఎందుకంటే ఆలయ ఆధారిత సంస్కృతి హిందూ సంస్కృతి. ఆలయాల దగ్గరనే మనకి జ్ఞానబోధ చేసేటటువంటి అర్చకులు ఉండేవాళ్ళు, ఊరి పెద్దలు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. లేదా మంచి జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే, అంటే ఇవాళ భాషలో చెప్పాలంటే ఇంటలెక్చువల్స్, ఏ సబ్జెక్ట్ మీద ఏ టాపిక్, వాళ్ళని ఆడికి పిలిచి మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు. అదొక చిన్న సైజు, డైలీ ఏదో ఒక